పెట్రోల్ బంక్ కు వెళ్లి రేట్లు చూసి అప్పుడప్పుడు కోపడతాం. కానీ ఈ రోజు మనం కడుతున్న ధరలకు ఒక 10 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఒక పెద్ద మోసం ఎలా కారణమో మీకు తెలుసా? ఇది తెలిస్తే అసలు దోపిడీ ఎక్కడ జరిగిందో మీకే అర్థమవుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఆ భారాన్ని ప్రజలపై వేస్తే ఓట్లు రావని వాళ్లకు తెలుసు. అందుకే ఒక దొంగదారిని కనిపెట్టారు. ఆయిల్ కంపెనీలకు సబ్సిడీ కింద ఇవ్వాల్సిన డబ్బును వాళ్ళు నగదు రూపంలో ఇవ్వలేదు. దానికి బదులుగా ఆయిల్ బాండ్స్ అనే ఒక కాగితాన్ని ఇచ్చారు. అంటే మేం మీకు బాకీ ఉన్నాం, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు మీ అప్పును వడ్డీతో సహా తీరుస్తాయి అని ఒక హామీ పత్రం రాసిచ్చారు. అలా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 1,53,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కానీ అసలు బాంబు ఇక్కడే ఉంది. ఆ అప్పు మీద వడ్డీ పెరిగి పెరిగి అది మరో 1,70,000 కోట్లు అయింది. అంటే మొత్తం కలిపి 3,23,000 కోట్లు. ఆ రోజు కాంగ్రెస్ చేసిన ఈ అప్పును గత 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం మన పన్నుల డబ్బుతో తీరుస్తూ వస్తోంది. ఒక్కసారి ఆలోచించండి. ఆ 3.23 లక్షల కోట్లతో మనం ఏం చేసి ఉండొచ్చో తెలుసా? 200 కొత్త ఎయిమ్స్ హాస్పిటల్స్ కట్టి ఉండొచ్చు, 1000 కిలోమీటర్ల కొత్త మెట్రో లైన్లు వేసి ఉండొచ్చు, 25,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించి ఉండొచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.3 కోట్ల ఇల్లు కట్టి ఉండొచ్చు. కానీ ఇవేవి జరగకుండా ఆ డబ్బు మొత్తం కాంగ్రెస్ చేసిన పాత అప్పును, దాని వడ్డీని కట్టడానికే సరిపోయింది. అందుకే కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ రోజు తాత్కాలికంగా సుఖాన్ని ఇచ్చి మన